ఖచ్చితంగా ఫాలో చేయాలి. నిన్నటి వీడియోలో దాని గురించి మాట్లాడానా? ఇవాళ మీరు చూడండి, మనీ కంట్రోల్ లో 2 అవర్స్ బ్యాక్ జపాన్ బాండ్ మార్కెట్ టర్బులెన్స్ ని హిట్ చేసింది. ఎందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ దాన్ని చూస్తున్నారు, ఇండియాకి ఎటువంటి సంబంధం, ఎటువంటి రిలేషన్ ఉంటుందనేలా మనీ కంట్రోల్ లోను ఈవెన్ సిఎన్బిసి లో కూడా 4 అవర్స్ బ్యాక్ మీకు ఆర్టికల్ ఉంటుంది. ప్రపంచంలో ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఇప్పుడు మాట్లాడటం మొదలు పెడుతున్నాయి, స్పెషల్లీ బాండ్ మార్కెట్ రిలేటెడ్ గా. అక్కడ బాండ్ మార్కెట్ లో సీరియస్ ఇంప్లికేషన్స్ ప్రెసెంట్ కనిపిస్తున్నాయి. అది ఫర్దర్ గా యుఎస్ఏ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. అండ్ దానికి కారణంగా ఇండియన్ మార్కెట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. నిన్నటి వీడియోలో డిస్కస్ చేశాను, బట్ ఇవాళ ఇంకొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బికాస్ జరిగిపోయిన తర్వాత, మార్కెట్స్ ఇంపాక్ట్ అయిన తర్వాత ఇలా జరిగిందనే దానికంటే ఇనిషియల్ గా ఇలా ఉంది, సో దట్ కమింగ్ టైమ్స్ లో ఇలా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. మనం దానికి ప్రిపేర్డ్ గా ఉండాలి. అలాని బయటకు వచ్చేయాలి, అమ్మేయాలి, కొనేయాలని కాదు. ఇంపాక్ట్ ఇలా ఉండే ఛాన్స్ ఉంటుంది, దానికి మనం ఇలా ప్రిపేర్డ్ గా ఉండాలనే ఒక నాలెడ్జ్ మన దగ్గర ఉందనుకోండి, ఇన్సిడెంట్ జరిగినప్పుడు కంగారు పడం, లేకపోతే ఆ రోజు కొత్తగా నేర్చుకోవాలని మనం పరిగెత్తాం. ముందుగానే నాలెడ్జ్ మనకి తెలియడం సిచ్యువేషన్స్ ని డీల్ చేయడానికి కావాల్సిన పవర్ ఇస్తుంది. కాబట్టి జపాన్ లో జరుగుతున్న బాండ్ మార్కెట్ అన్సర్టనిటీ, నిన్నే చెప్పాను కదా, $110 బిలియన్ ఆఫ్ ప్యాకేజ్ ని తీసుకురాబోతుంది. 17 ట్రిలియన్ యువాన్ ప్యాకేజ్ రాబోతుంది. దాని కారణంగా ఎలా ఉంటుంది అనేది అది వాళ్ళు కూడా కొంచెం డీటెయిల్డ్ గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీంతో పాటు గ్లోబల్ మార్కెట్స్ ని ఒక్కసారి ఒక లుక్ వేయండి. ఏషియన్ మార్కెట్స్ ని మీరు చూస్తే